అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చిట్టి చెక్కలండి. ఇది బియ్యం పిండితో చేస్తున్నాను. ముందుగా ఒక అరడబ్బా బియ్యం పిండి తీసుకున్నానండి, పొడి పిండేను. దానిలోకి 1 స్పూను పెసరపప్పు వేసాను. ఇవి తడప అవసరం లేదండి, పొడిదేను. అలాగే 1 స్పూను శనగపప్పు అండి, పచ్చిశనగపప్పు. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 అర స్పూను కారం, 1 అర స్పూను జీలకర్ర. తర్వాత దీనికి వెన్న వేసుకుని చేస్తే బాగుంటాయండి. వెన్న కొద్దిగా వేస్తున్నానండి. దీనిలో రుచి బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయండి వెన్న వేయటం మూలంగా. అలాగే మొత్తం కూడా కలుపుకోవాలండి పిండిని. అంటే వెన్న పిండికి బాగా పడుతుంది. మొత్తం ఇలా కలిపిన తర్వాత దీనిలోకి మనం తగినంత వాటర్ పోసుకోవాలండి. వేడి నీళ్ళు అవసరం లేదు, చల్లటి నీళ్ళేను. వెన్న వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఒకేసారి పోయకూడదండి. పొడిపిండి అయినా కూడా కొంచెం కలిపిన తర్వాత తెలుస్తుంది కదా, ఇంకా కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి పిండిని ముద్దలాగా. ఈ చేత్తో కలిపితే త్వరగా అవుతుందండి, అందుకే నేను పిండి కలుపుతున్నాను. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. వీటిని ఉండలుగా చేసి చిట్టి చిట్టి చెక్కలు కదా, మనం ఎంత చిన్న సైజు చేస్తే అంత చిన్న సైజులో వస్తాయండి చెక్కలు కూడాను. ఇవి స్నాక్స్కి బాగుంటాయి. ఇక సమ్మర్ వస్తుంది కదండి, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోవటానికి బాగుంటుందండి. ఇలా మొత్తం కూడా పిండిని బాల్స్ లాగా చేసుకోవాలండి. తర్వాత మనం కవర్ కన్నా కూడా ఇలా టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదండి, దానికి కొంచెం ఆయిల్ రాసి చేస్తే త్వరగా అవుతాయండి. అలాగే ఈలోపు నేను ఆయిల్ పెడుతున్నానండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. నేను చేసేది కొంచెమే కదా. దీనికి ఆయిల్ రాసి ఇలా, లేదంటే కనుక ఇస్తరాకులు కుట్టుడాకులు ఉంటాయి కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. కవర్ మీద కన్నా కూడా ఇలా చేసుకుంటే త్వరగా అవుతాయండి. ఇలా చిన్న చిన్నగా చిట్టి చిట్టి చెక్కలు ఒక ప్లేట్లో వేసుకున్నానండి. పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి అతుక్కోవండి. ఇలా మొత్తం కూడా చేసి పెట్టుకోవాలండి చెక్కల్ని. ఒకేసారి త్వరగా అయిపోతాయి చేసి పెట్టుకుంటే ఫ్రై చేసుకోవటానికి. ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. దీన్ని ఫ్రై చేసుకోవాలి చెక్కల్ని. దీనిలో రకరకాలుగా చేసుకోవచ్చండి. కరివేపాకు వేసి చేసుకోవచ్చు, అలాగే సగ్గుబియ్యంతో కూడా చేస్తారండి. ఈ చిట్టి చెక్కలు చాలా బాగుంటాయండి. మరోవైపుకు తిప్పుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి. లేదంటే కనుక ఎవరైనా వచ్చినప్పుడు మనం పెట్టడానికి కూడా బాగుంటాయి. జర్నీస్లో కూడా తీసుకెళ్ళొచ్చండి. ఇలా మరోవైపుకు తిప్పుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అలాగే ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు వీటిని. అంటే మనం తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తాయండి ఈ చిట్టి చెక్కలు అనేవి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్స్ చేయండి. ఇలా మనం ఇంట్లో కొంచెమైనా సరే చేసుకుని పిల్లలకి పెడితే పిల్లలకి హెల్త్కి కూడా మంచిది, మనం కూడా చేసామన్న తృప్తి కూడా ఉంటుంది కదండి. ఇలా నూనె ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే కిందకి పోతుందండి. ఇలా చిల్లులు గరిటలో వేస్తే తర్వాత ఇంకొకసారి వేస్తున్నాను. మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఇంకెక్కువ చేసుకోవచ్చు. బాబు నేనేం కదా. అలాగే రేపు మహాశివరాత్రి కదండి. ఈ మా ఊర్లో చాలా బాగా చేస్తారండి. లక్షల్లో వస్తారు జనాలు. మాకు దైవం శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి అండి గుడి. చాలా బాగా చేస్తారండి శివరాత్రి. రేపు కళ్యాణోత్సవం, ఆ మరుసటి రోజు రథోత్సవం కూడా చేస్తారు. చాలా బాగుంటుందండి.
1,00,000 2 లక్షల మంది దాకా వస్తారండి. అంత బాగా చేస్తారు. అయిపోయిందండి చిట్టి చెక్కలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.